సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు భాస్కర్ అండి. ఏం చేస్తారు సార్? ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీ. సార్ ఏంటి అసలు ఎలా ఉంది సార్ పరిపాలన? 100 రోజులు అవుతుంది కదా, అసలు ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగుంది. మరేంటి సార్ మరి ఈ రోజున మీరు అన్నగంటలో భోజనం చేస్తా ఉన్నారు, అసలు ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది సార్? ఇది నేను సెకండ్ టైం రావటం. ఇది భోజనం బాగుంది. అసలు ఏమేమి పెట్టారు సార్ భోజనంలో? భోజనంలో ఒక కర్రీ, సాంబారు, కర్డ్, చట్నీ బాగున్నాయండి. ఐటమ్స్ బాగుంది. కంప్లైంట్ అయితే లేదు. అసలు ఎంత తీసుకుంటున్నారు సార్ భోజనానికి? ఎంత తీసుకుంటున్నారు ఇక్కడ? 5 రూపీస్ తీసుకుంటున్నారు. మరి బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది సార్? మరి ప్రైస్ 130 రూపీస్, మినిమం 100 to 130 రూపీస్. మరి 5 రూపీస్ భోజనం పెడుతుంటే మరి సామాన్య ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతారు? మరి 100కు 100% ఉపయోగం. చాలామందికి చాలా రకాలుగా ఉపయోగం. మరి ఏంటి సార్ మరి ఈ రోజున మళ్ళీ 75 క్యాంటీన్లు స్టార్ట్ చేస్తా ఉన్నారు, అసలు ఎలా చూడొచ్చు మరి దాన్ని? చాలా మంచి నిర్ణయం అండి. చాలా మంచిది. చాలా పేదవాళ్ళందరికీ అన్ని రకాలుగాను సహాయం చేసినట్టు అవుతుంది. కష్టపడితే వచ్చేదానికంటే కూడా ఇక్కడ ఈ రకంగా సహాయం చేయడం అన్నది చాలా మంచిది. మరి సార్ ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి పాలనతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? మరి ఉన్నారండి, 100% ఉన్నారు. అదే ఈ స్కీమ్స్ గురించి కొద్దిగా స్లో అవుతుందనేది ఒకటి అనుకుంటున్నారు. మిగతాది మాత్రం 100% బాగుందండి. థ్యాంక్ యూ సార్.